నమస్తే, వెల్కమ్ టు బెన్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మా భూమి పేరుతో మరో రథయాత్రను కొనసాగిస్తున్నారు విశారదన్ మహారాజ్. డిఎస్పి పార్టీతో అదేవిధంగా జేఏసీతో సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని రాజకీయ శక్తిగా ముందుకు పోవడానికి వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా నల్గొండ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ మహారాజ్ మనతో పాటు ఉన్నారు. అసలు రథయాత్ర ఏంటి, మా భూమి ఏంటి, అదేవిధంగా వారి యొక్క ఈ రథయాత్రతో ఏమి చేయాలనుకుంటున్నారు, ఏం సాధిస్తారు అనే విషయం మీద మనం విశ్లేషిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మీరు గతంలో మీ పార్టీ నుండి మీ నాయకుడు విశారదన్ అనేక యాత్రలు చేశారు. పాదయాత్ర పేరుతోటి దాదాపు 10,000 కిలోమీటర్లేమో చేశారు. మరి ఇప్పుడు రథయాత్ర పేరుతో మళ్ళీ మరో యాత్రని కొనసాగిస్తున్నారు. ఏంటి అసలు మా భూమి రథయాత్ర అంటే ఏంటి? ఓకే సార్, తెలంగాణ గడ్డ మీద ఒక నూతన ఒరవడితో 90% పైబడిన ప్రజలని ఏకం చేయడం కోసం అనేక మార్గాల ద్వారా ఏ మహనీయులైతే కలలు కన్నారో ఈ అణగారిపోయిన ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కించాలి, అదే సామాజిక న్యాయం అన్న దగ్గర ఫెయిల్ అవుతూ ఉన్న ఈ సందర్భంలో గౌరవ విశారదన్ సారు మా ఆర్గనైజేషన్ ద్వారా మొదట్లో దళిత శక్తి ప్రోగ్రాం, ఆ తర్వాత ధర్మ సమాజ్ పార్టీగా నిరంతరం సమాజాన్ని మేల్కొల్పే పనిలోనే మేమందరం నిమగ్నమై ఉన్నాం. ఓకే. అందులో భాగంగానే గతంలో 5,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఆ తర్వాత 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర, ఈ అన్నింటితో కలబోసి ఓ సామాజిక, ఒక సాంస్కృతిక, ఒక రాజకీయ చైతన్యాన్ని సమాజంలో నిరంతరం మేల్కొల్పే బాధ్యతగా మేము బయలుదేరాం. దానికి సమాజం నుంచి కూడా మంచి మద్దతు వస్తుంది. అయితే ఏది ఏమైనా రాజకీయ చైతన్యం లేని వర్గాలు కాబట్టి ఆ రాజకీయాలు వస్తున్న ఆ సందర్భంలో ఆ రాజకీయ ఆట, అందులో అగ్రకులాలు బాగా ఆరితేరి 1,000 కోట్లకు ఎదిగున్నారు కాబట్టి వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవడంలో మా వల్ల కాదు, మేము రాజకీయాలకు పనికిరాము అన్న ఒక నిరాశతో ఈ మెజారిటీ ప్రజలు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా నాయకుడు నిరంతరం సమాజాన్ని చూస్తున్న కోణంలో నుంచి రాజకీయాలు, రాజకీయ ఉద్దండుల ప్రయాణాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, రాజనీతితో యుద్ధనీతితో జరిగిన ఈ భారతదేశ భూభాగం మీద అంబేద్కర్, పూలే ఆశయాలని మాన్యవరు కాంశీరాం నిజం చేసి చూపించిండు కాబట్టి ఆయన ఆలోచనలో ఎదిగి పెద్దయిన వాడుగా తెలంగాణ గడ్డని ఖచ్చితంగా ఇది బహుజనులకు రాజ్యాధికారం అందించే తీరాలనే లక్ష్యంతో సాగుతున్న ఒక మహా ప్రయాణం. ఒక సామాజిక పరివర్తన, సామాజిక న్యాయంలో భాగంగా ఇది ఒక మహా ప్రయాణం. అందులో గతంలో పాదయాత్రలు చేశాము అని ఆగడానికి వీల్లేదు. ఎందుకు? సమస్య చాలా పెద్దగా ఉంది. అది రాను రాను కింది వర్గాలని రాజకీయంగా కావచ్చు, సామాజిక చైతన్యంలో కావచ్చు, మనం పెరిగి పెద్ద చేయకపోతే అది మరింత జాడ్యంలోకి వెళ్ళిపోయి ఆగిపోయే ప్రమాదం ఉన్నది. అయినా మెజారిటీ వర్గాలలో, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో అత్యంత మేధావులు ఉన్నారు, అత్యంత విద్యావంతుల శాతం ఉన్నారు. బికాస్ ఆఫ్ వీళ్ళు మెజారిటీ ప్రజలు కాబట్టి, లార్జెస్ట్ కమ్యూనిటీస్ కాబట్టి ఉన్నారు. అరే వీళ్ళు ఇట్లా నిర్వీర్యం అయిపోవడం ఏంటి? మొదలుపెట్టి చివరి దాకా నిలబడి ఫలితం తీసుకొచ్చేదాకా ఎందుకు చేయలేము అని ఈ తెలంగాణ గడ్డ మీద అందరూ ఆలోచింపదగ్గ వర్క్ చేస్తున్నాము అని అంటే అది మేము నిజంగా గర్వపడుతున్నాం. దీనికోసం ఈ ప్రయాణాన్ని ఫలితం వైపు నడపడానికి అనేక ప్రయోగాలు తీసుకోవడం అనేది మా బాధ్యతగా మా నాయకుడు నిరంతరం మమ్మల్ని చైతన్యం చేసి సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. అందులో భాగంగానే సార్ మా భూమి రథయాత్ర అనే పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామాలు, అన్ని గ్రామాల, మండలాల, జిల్లాలలో ఉన్నటువంటి ఈ మెజారిటీ ప్రజలైన మేధావులందరినీ కదిలించడానికి, విద్యావంతుల్ని కదిలించడానికి, నువ్వేం కోల్పోతున్నావో తెలియజెప్పడానికి, ప్రభుత్వాలు సక్రమంగా ప్రభుత్వ విధి నిర్వహించకపోతే వాళ్ళ గల్లా బట్టి నీ హక్కులు సాధించుకోవడానికి అనేక అంశాలు ముడిపెట్టుకొని ప్రభుత్వం పైన ఒక పోరాటం, ఎట్ ది సేమ్ టైం రాజకీయ చైతన్యాన్ని ఇవ్వాలనే ఒక డ్యూయల్ కాంబినేషన్లో
మా భూమి రథయాత్ర అంతా ఇంత కాదు సార్. సంకల్పం చూడండి, మా నాయకుడిది, మా పార్టీ విధానం, లేదంటే మాతో కలిసి వచ్చే అందరి కలయికతోటి నూతనంగా ఏర్పడ్డ జేఏసీ కలుపుకొని అనేక విభాగాలను మేము కలుపుకుంటూ 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ గడ్డ మీద చేయడానికి మొన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన కార్యాచరణ జరుగుతుంది. ఏప్రిల్ 14 నాడు ఆదిలాబాదులో 10,000 కార్లతోటి తరలి రావాలి. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేయడానికి ప్రారంభ సభ చేయాలనే ఒక డిక్లరేషన్లో ఉండి 14 తరలి వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మా భూమి అంటే ఏంటి? మా భూమి అంటే అసలు మెజారిటీ ప్రజలకు భూమి ఉండాలి కదా సార్. మెజారిటీ ప్రజలకు లేని భూమి అది ఎవరి భూమి కిందికి వచ్చింది అంటే వేల వందల చెప్పాలంటే లక్షల ఎకరాల భూమి పిడికడి మందున్న చేతుల్లో ఉండడం ఏంటి? ఇప్పటి నుంచి కాదు, ఇది అనాదిగా ఒకనాడు మన ధర్మ సిద్ధాంతం అంటాము, అది మానవ ఏతర సిద్ధాంతము, మనిషిని మనిషిగా చూడని సిద్ధాంతము. ఆ రోజు నుంచి మొదలుకొని నిన్న జరిగిన గొప్ప మొట్టమొదటి సాంఘిక విప్లవకర్త, సిద్ధాంతకర్త మహాత్మా జ్యోతిరావు పూలే దినోత్సవం నిన్న ఆయన పుట్టినరోజు. అక్కడ దాకా చూసుకుంటే 1884 నుంచి 1884 ఈ సమాజానికి అక్షర జ్ఞానం మొదలైంది. అక్కడి నుంచి మొదలుకొని స్వతంత్రం వచ్చి ఇప్పటిదాకా ఈ 2025 దాకా భూమి మీద ఎవరికి పట్టుంది అంటే ఆ కొద్ది మంది పిడికడి మందితోటే ఉన్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళు బానిసలు అంటరానోళ్ళు అన్నప్పుడు వీళ్ళకు భూమి మీద హక్కు లేదు. అసలు మెజారిటీగా ఉన్నది ఎవరు ఈ భూమిలో? ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే మెజారిటీ ప్రజలు వీళ్ళకి భూమి ఉందా? లేదు. ఇది నీ భూమిరా అని చెప్పడానికే మా భూమి రథయాత్ర అనేది ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మా భూమి అంటే ఆత్మగౌరవం, ఆహారం, అధికారం, సమస్తం భూమితోటే ముడిపడి ఉంది కదా వ్యవహారం అంతా. కాబట్టి మా భూమి అనే నినాదాన్ని మేము గుండెల్లో చేర్చుకోవాలి, మేమేం కోల్పోయినామో తెలుసుకోవాలనే దాంట్లో మనిషికి జీవించడానికి ప్రాథమికంగా కావాల్సిన ఫండమెంటల్ హక్కులలో భూమి ఒకటి. ఇవాళ వేల ఎకరాలు ఉంది, లక్షల ఎకరాలు ఖాళీ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఒకే గవర్నమెంట్ మా దృష్టిలో. ఎందుకు? వాళ్ళందరూ ఒకటే కాబట్టి పేదల్నే ఉంచాలని చూస్తారు. కాబట్టి ఇక ఆగడానికి వీల్లేదు. ఈ భూ పోరాటాలు ఎన్నో జరిగినాయి, కానీ భూమి పంచబడ్డదా? ఇప్పటికీ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళ ఆత్మగౌరవంగా బతికే ఒక అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి మా భూమి రథయాత్రతోటి ఆత్మగౌరవం అనే నినాదంతో మా భూమి మాకు దక్కాల్సిందే అన్న ఒక పెద్ద ఇంటలెక్చువల్ ప్రోగ్రామ్ని తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల రథయాత్రతో తీసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు మీ 10-12 ఏళ్ల ప్రయాణంలో కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే మీరు ఆర్గనైజ్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. మిగిలినటువంటి సామాజిక వర్గాలు లేకుండా మీకు రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుందా? అది మీ సామాజిక వర్గంలో కూడా మీకు అంత పూర్తి స్థాయిలో రావడం లేదు. వాళ్ళందరినీ మీరు దగ్గరికి తీర్చుకోగలరా? అది సాధ్యమవుతుందా? ఇక్కడ ఒకటే సార్, భారతదేశ సామాజిక సమాన వ్యవస్థ కాదు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది కొద్దిగా ఎప్పుడైనా విశ్లేషణాత్మకంగానే చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతి సందర్భంలో. భారతదేశ సోషల్ ఆర్డరు ఇది నిచ్చెనమెట్ల వ్యవస్థ. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో కులాలకు మధ్య అడ్డుగోడలుండి వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసంలో చిట్ట చివరాయుడు, మధ్యలో ఉన్నోడు బానిస అయిపోయాడు, పైన ఉన్నోడు పెత్తారం చేస్తున్నాడు. అంటే ఈ భారతదేశ సామాజిక అసమాన వ్యవస్థ. ఈ అసమాన వ్యవస్థలో అణిగి వెనకకు నెట్టేయబడ్డ వర్గం ఎవరు అన్నప్పుడు అది ఎస్సీ కేటగిరీలో ఉన్న మాదిగ కమ్యూనిటీ, మాదిగ అనుబంధ కమ్యూనిటీలందరూ వర్తిస్తారు. ఫస్ట్ వాళ్ళని చైతన్యం చేయాలి. ఎందుకు? బహిష్కరించబడ్డాడు, ఊరికి దూరంగా ఉండబడ్డాడు. అసలు అది మెజారిటీ సమూహం. వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని ఈ వర్గం మీద మేము పెద్దవాళ్ళము, మేము గొప్ప వాళ్ళం అనుకుంటున్న ఆ వర్గాన్ని కూడా నువ్వు కూడా బానిసత్వంలోనే ఉన్నావు బాబు, నన్ను బాధ పెట్టాడు, పైన హ్యాపీగా ఉన్నాడు, వాడు పిడికడి మందే, వాడి వల్లనే ఈ సమాజం ప్రమాదంలో పడ్డది, రావాల్సినటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగట్లేదు. కాబట్టే ఫస్ట్ వీళ్ళను ఆర్గనైజ్ చేసుకుంటున్న క్రమంలో మా మీద అక్కడ ఇక్కడ చిన్న ముద్ర వేసిరు. ఏమేసిరు? విశారదన్ గారు ఒక కమ్యూనిటీనే ఆర్గనైజ్ చేశారు. కానీ కమ్యూనిటీని ఆర్గనైజ్ చేస్తున్నది దేనికోసం? మిగతా బానిస వ్యవస్థను పోగొట్టి మన ముందున్న లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఎందుకు? నీకు నాకు కలబడే అధికారం వల్లే. భారత రాజ్యాంగం అదే చెప్తుంది, మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం అదే చెప్పింది.
తర్వాత మాన్యవర్ కాంశీరామ్ చేసి చూపించిండు. బడుగు బలైన మెజారిటీ వర్గాలకు అధికారం ఉన్నప్పుడు దాన్ని సక్రమైన డెమోక్రసీ అంటారు. ఆ ప్రజాస్వామ్యం మిస్ అయింది కాబట్టి ఈ చైతన్యంలో భాగంగా మేము ప్రారంభమైంది కింది నుంచి. కాబట్టి బీసీ వర్గాలు ఇప్పుడు అద్భుతంగా బీసీ వర్గాలు వస్తున్నాయి. మీకు ఇప్పుడు బీసీ వర్గాలతోటి జేఏసీ చేశారు, వాళ్ళంతా మీకు కలిసి వస్తారని నమ్ముతున్నారా? వాళ్ళతో అవుతుందా? బీసీలను అందరినీ కదిలించే శక్తియుక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకటే సార్, బీసీలంతా కలిసి రావడానికి ఎందుకు అవకాశం ఉన్నది అని అంటే, సమర్థవంతంగా ఒక బీసీలని ఆర్గనైజ్ చేసుకోవడానికి నిక్కచ్చి స్వభావంతో ఎవడైతే బాధ పెట్టాడో, ఎవడి వల్ల అయితే బాధపడుతున్నామో ఆ వర్గం మీద యుద్ధం చేయడానికి బీసీలను సమాయత్తం చేసే పోరాటం ఇంతవరకు జరగలే. అది హక్కుల రూపంలో జరిగింది. హక్కుల రూపంలో స్తంభింపజేసిరు, భారతదేశాన్ని ఒకతాటికి తీసుకురాగలిగారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మహా పోరాటాలు చేయగలిగారు. అలాంటి గొప్ప బీసీ నాయకత్వం ఉన్నది. కానీ వాళ్ళ మీద యుద్ధం చేసేంత రాజకీయ తిరుగుబాటు తీసుకొచ్చే ప్రోగ్రాం జరగలే. కాబట్టి ఇక ఎవరు ఉన్నారు ఈ సందర్భంలో అనుకున్నప్పుడు ఎలా లోకమే తీర్పిస్తుంది. ఎస్, కొద్దిగా నిమ్మలంగా అయినా నిజాయితీగా వస్తున్న ఒక వేదిక, దానికి నాయకుడు గౌరవ విశారదన్ గారు ఉన్నారు. కాబట్టి ఈయనకు మనం అందరం మద్దతు తెలిపే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రుణం తీర్చుకుందాం అందరం ఒకటయ్యి అనే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మొన్న గొప్ప నాయకత్వంలో గొప్ప మేధావుల మధ్యలో ఆవిర్భావం జరిగి తెలంగాణ అంతా విస్తరించడానికి, బీసీలు ఏకం కావడానికి, నాట్ ఓన్లీ బీసీలు, ఎస్సీలు ఎస్టీలు ఈ మూడు వర్గాలు మెజారిటీ ప్రజలు కాబట్టి వాళ్ళు ఏకం కావడానికి సిద్ధమవుతుంది. దానికి ప్రారంభ సభే రేపు సాక్ష్యంగా కాబోతుంది. వాళ్ళతో సాధ్యం అవుతుంటారా బీసీలని? ఖచ్చితంగా సార్. బీసీలలో ఉన్న మేధావి వర్గము ఇగో ఇది మంచిది, ఇది చెడ్డది, ఇటు పోతే మనకు దరిద్రం, ఇటు వస్తే మనకు గొప్ప జీవితం అని బీసీలలో ఉన్న మేధావి వర్గం రేపు కదిలి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బలపడుతుంది, వాళ్ళ వల్ల సాధ్యమవుతుందని. మరో వర్గం ఉంది కదా, తీర్మానం రాజకీయ పరంగా స్టెప్ తీసుకొని ఆయన బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారనే ప్రచారం ఉంది. అది వాళ్ళది ఒక వాదంగా ఆయన కూడా మీటింగ్ కూడా పెట్టారు. ఆ ప్రచారం ఎంత ఉందో దానికి ఆపోజిట్ ప్రచారం కూడా సమాజంలో ఉన్నది. ఏమున్నది? చీకట్లో ఒకటి మాట్లాడుకుంటూ వాళ్ళని కాదని మీ వైపు వస్తారా? ఖచ్చితంగా వస్తారు సార్. అబద్ధం వరకు ఎంతకాలం ఉంటారు? అబద్ధంతో దోస్తి, అబద్ధంతో కొంతకాలమే. ఏం అబద్ధం ఉంది? బీసీ వాదమే కదా. ఎస్, వాదం బీసీ వాదం అని రాసే లెటర్ కాదు సార్, అది ఒక వాక్యం కాదు. దానికి దగ్గ ఆచరణాత్మకమైన పనిలో ఉండి ఏ సిద్ధాంతం పునాదిగా నువ్వు నడుపుతున్నావు అనేదే చూస్తారు. ఇలా తెలంగాణ గడ్డ మీద కావచ్చు, భారతదేశంలో కావచ్చు, భారతదేశ మహనీయుల బహుజనుల ఆశయం చాలా మందికి తెలిసి ఉన్నది. అందులో కరెక్ట్ పోతున్నాడా లేదా అని అంటే, రాత్రి ఒక దగ్గర మాట్లాడుకుంటూ పగలు ఒక వేషం వేస్తాడు అనేది తెడతలం అయిపోయింది. అది ఎట్లా అవుతుంది? అసలు బీసీ వాదంగా ఒకరు బయలుదేరితే కూడా కుదిరే పని కాదు. వీళ్ళందరూ కూడా పరివర్తన చెంది కింది వర్గాలను మొత్తం ఏకం చేసుకునే పెద్ద పాత్ర పోషించాల్సిన బీసీ నాయకత్వం రేపు ఈ వేదిక ద్వారా బయలుదేరబోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పేరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన కేసు. అదిగా ఎందుకు? లోపాయికారి ఒప్పందం ఒకటి ఉంటుంది, బయట చేసే పని ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి మేము ఎవరిని కించపరుస్తలేము. ఇక్కడ పరివర్తన చెంది నువ్వు ఆర్డర్లోకి వచ్చి రేపు నువ్వు యుద్ధం చేద్దామంటే నీ యుద్ధం బెర్రగియాలి, డౌన్ మీద గీయాలి. ఇప్పుడు అప్పుడు ఎప్పటి నుంచో ప్రభుత్వాలుగా ఉన్న వాళ్ళ మీద బెర్రగియాలి. వాళ్ళ మీద ద్వేషం కాదు ఇది. మీరు చేస్తున్న ఆర్థిక ధ్వంసం, మీరు చేస్తున్న సామాజిక విచ్ఛిన్నం, మీరు చేస్తున్న మత కుట్రలతోటో రాజకీయ కుట్రలతోటో మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి మీ విధానము క్షేమం కాదు. ఈ ప్రజలకి, మెజారిటీ ప్రజలకు క్షేమం ఏంటి అంటే ఒక పూలే సిద్ధాంతం, క్షేమం ఏంటి అంటే ఒక అశోక చక్రవర్తి ఆలోచన, క్షేమం ఏంటంటే ఒక బుద్ధుడు చూపించినటువంటి మార్గం, క్షేమం ఏంటంటే ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంత పునాదిగా డెఫినేషన్. బహుజనులకు రాజ్యాధికారం వస్తే రాజ్యంలో ఎట్లా వాటా సమానంగా పంచుకొని తినాలో అని చూపించిన మాన్యవర్ కాంశీరామ్ ఆదర్శం. ఈ ఆదర్శాలతోటి ఎవరు పనిచేసినా వాళ్ళందరూ ఒక్కటి కావాలని కూడా మేము ఈ సందర్భంగా పిలుపును కూడా ఇస్తున్నాం. ఈ రథయాత్రకి నల్గొండ జిల్లా నుండి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ఎన్ని కార్లతో పోతుంది? ఉమ్మడి నల్లగొండ నుంచి సార్ ఖచ్చితంగా సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ మొత్తం భూభాగం నుంచి మాకు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్, పైనుంచి వచ్చినటువంటి నాయకత్వం డైరెక్షన్, ఇక్కడ నుంచి ఖచ్చితంగా మారుమూల గ్రామాల నుంచి తయారైన మన వాళ్ళు, ఇంకా వేరే వర్గం వాళ్ళు, సహకరించే వాళ్ళు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగ సమాజం, ఈ బాగు కోరుకున్న ప్రతి వాళ్ళని ఆర్గనైజ్ చేసే పనులు మాత్రం మేము సుమారు 10 రోజుల నుంచి సీరియస్గా ఉన్నాం. మేము ఒక ఆశించిన దానికంటే ఎక్కువనే తరలిస్తాము.
ఆ తరలించే రేపు సాయంత్రం కల్లా మాకు లెక్క కూడా రాబోతుంది. కాబట్టి నేను ఆ ఫిగర్ రివీల్ చేయదలుచుకోలేదు. రేపు సాయంత్రానికి మాకు టోటల్ లెక్క వస్తుంది. అంటే 10,000 కార్లను తరలించే క్రమంలో మా పాత్ర పెద్దదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. ఉమ్మడి నల్గొండ నుంచి మీకు మరి ఈ ఆర్థిక స్తోమత ఏ విధంగా వస్తుంది? ఒక పార్టీని నడిపించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక పరమైన అంశం కీలకంగా మారింది. మీకు మరి అది సాధ్యమా? వారితో పోటీ పడి రాజకీయ పార్టీని నడపగల శక్తియుక్తులు మీకున్నాయా? మీకు ఆర్థిక స్తోమత ఎక్కడి నుండి? అసలు ఆర్థిక స్తోమత అనే విషయం సార్ మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. సర్ప్లస్ లేదు మా దగ్గర. వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి ఎదురు బండ్లకు డబ్బులు పంపి బిర్యానీలు పంపి రప్పించే ఎదురు ప్రోగ్రాం లేదు. కానీ ఖచ్చితంగా మేము సక్సెస్ అయి ఉన్నాం. మొదటి పాదయాత్ర అద్భుతంగా విజయవంతం చేసుకొని వేలాది మందితో సభలు పెట్టిన సాక్ష్యం చూపించినాం. స్వరాజ్య పాదయాత్ర అంటే సుమారు అది సంవత్సరం దాకా జరిగిన పాదయాత్ర విజయవంతం. ప్రారంభ సభ, ముగింపు సభ, అనేక సభలు చేసుకుంటూ వచ్చినాం. అంటే ప్రజలు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం వల్లనే ఇవన్నీ సక్సెస్ అయినాయి. రేపు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కూడా విజయవంతం చేయడానికి ఖచ్చితంగా ప్రజల సహకారంతో ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ ప్రారంభంలో తక్కువ కావచ్చు, అది మండుకుంటూ పోతున్న సందర్భంలో ఎక్కువ కావచ్చు. మరీ ముఖ్యంగా అందరికీ తెలిసిన తర్వాత వీళ్ళని మంట పెట్టి మంటల్లో కాల్చే పెద్ద చైతన్యం కూడా వస్తుందని నమ్మకంతో మేము ఎప్పుడు ఆ నమ్మకంతో పనిచేస్తున్నాం సార్. కాబట్టి ఆర్థిక వనరులు సమస్య కొద్దిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఎదగనీయకుండా ఉండాలనే కుట్రలు చేసే వాళ్ళ నుంచి, వీళ్ళకు రూపాయి అందనీయకుండా చేయాలనే కుట్రలు నుంచి భాగం. కానీ ఆ కుట్రలు చేసే మనుషులు కొద్ది మంది అవుతారు. పెట్టేగిపోయి దీన్ని ఓన్ చేసుకొని ఈ వ్యవస్థను నిలబెట్టుకోవాలన్న సమాజం రేపు కలవబోతుంది, కదిలిస్తారు అనే నమ్మకంతో మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మీరు చెప్తున్నటువంటి వర్గమైనటువంటి అగ్రవర్ణాల చేతిలోనే నడుస్తాము. వారి నుండి తీసుకోవడం అంటే అది మీకు సాధ్యపడుతుందా? దానికి ఒకటే నిర్వచనం సార్, వాళ్ళది పేటెంట్ హక్కేం కాదు అని ఈ ప్రజలకు చెప్పాలి. రాజకీయాలు వాళ్ళ సొంతం కాదు, వాళ్ళ సొత్తు కాదు. అంటే గ్రామీణ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి కూడా వాళ్ళకే పట్టు ఉంది ఇప్పటికి కూడా. అవును. అటువంటి సందర్భంలో గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో మీకు ఎటువంటి పట్టు కనిపిస్తుంది? వీళ్ళకి నిజంగా అగ్రకులాలకు రాజకీయాలు నీతిగా చేయాలని, వీళ్ళ సిద్ధాంత బోధ చేసి రాజకీయాలు చేయమనండి, ఒక్క రోజులో మాయమైపోతుంది. ఇలా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు చేసే రాజకీయాలన్నీ డబ్బు చుట్టూ వాళ్ళ అమాయకమైన ఆ పరిస్థితులని ఓన్ చేసుకొని వాళ్ళని మభ్యపెడుతూ చేసే రాజకీయాలు, అవసరమైతే దౌర్జన్య రాజకీయాలు, అవసరమైతే వాళ్ళని కొనుక్కునే రాజకీయాలు, అవసరమైతే సామధాన భేద దండోపాయాలు చేసే ఒక నీచమైన కుట్రలతో రాజకీయాలు చేస్తారు. కానీ మేము చేస్తున్న రాజకీయాలు ఏం సార్? ఒకనాడు భారతదేశ చరిత్రని ప్రపంచంలో మాట్లాడుకున్న చరిత్ర ఆధారంగా మేము సిద్ధాంత పునాదిగా పోతున్నాం. సిద్ధాంత పునాదిగా మాట్లాడే కొంత ఈ పరివర్తన ప్రయాణం కొద్దిగా అటు ఇటు లేట్ అవుతుంది. కానీ వీళ్ళు చేసే రాజకీయాలకు మా రాజకీయాలకు చాలా తేడా ఉంది. మేము రాజకీయ పరివర్తన, సామాజిక పరివర్తన, ఆర్థిక విప్లవము, వ్యవస్థ మొత్తం మీద కూకటి వేలతోటి పెకిలించుకుంటూ ఆశయ దీపంగా పోతున్న క్రమంలో మాకు కొంత ఎదుగుదలలో స్పీడ్ అందుకోవడానికి తేడా కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ వాళ్ళని ఢీ కొట్టలేము అనేది మరి కాంశీరామ్ గారు ఢీ కొడితే బొక్క బోర్ల పడి ఇలా బీజేపీ కూడా కాంశీరామ్ సూత్రం నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఏ సూత్రం పట్టుకున్నారు బీజేపీ? కాంశీరామ్ గారు సూత్రం పట్టుకొని నడుస్తారు. కానీ అధికారం మాత్రం పోయింది కదా, మీకు పోయింది. పూర్తిగా కాంశీరామ్ గారు ఉన్న ఆ కాలానికి, కాంశీరామ్ గారు తీసుకుపోయిన పని పద్ధతికి అప్పుడు అద్భుతంగా నిలబడ్డది. ఆయన తర్వాత అది కొరబడింది కాబట్టి ఆటోమేటిక్గా కొంత రిజల్ట్ మార్పులు వస్తాయి. అదే కాంశీరామ్ని పునికి పుచ్చుకొని సిద్ధాంతమే నా ఊపిరి అని చెప్పి సాగుతున్నటువంటి మా లీడర్ విశారదన్ మహారాజ్ తోటి ఖచ్చితంగా విప్లవము, ఖచ్చితంగా ఇక్కడ ఈ బానిసలకు రాజ్యాధికారం, బానిస ఒక మాట అన్నాడు ఆలియా సభలో, బానిసల భూకంపం జరగబోతుంది. ఈ బానిసల భూకంపం దేనికి? మెజారిటీ ప్రజల నుంచి బానిసల భూకంపం వస్తుంది. ఆ భూకంపం ఫర్ రాజ్యాధికారం కోసం. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక రాజ్యాధికారమే కాదు, రాజ్యము ప్రొవిజన్స్ రాజ్యాంగం ద్వారా ఇవ్వబడ్డది. ఈ రాజ్యం అమలు చేయట్లేదు. వాళ్ళని గల్లాబట్టి అడిగి ప్రతి సమస్యని బ్యూరోక్రసీ దృష్టికి తీసుకుపోయి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రిని గెరావు చేసే పరిస్థితుల దాకా ఇది రాబోతుంది. ఇది న్యాయమైన పని, మళ్ళీ అన్యాయమైన పని కాదు. ఆయన ఇల్లు ముట్టడి, ఈయన ఇల్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కాదు. నువ్వేం మాట ఇచ్చినావు, ఏం చేయాలి, ఎందుకు చేస్తలేవు, ఇది చేయించే బాధ్యత కోసమే ప్రభుత్వంపై సమరానికి దిగుతున్నాము. ఎట్ ది సేమ్ టైం ప్రజా చైతన్యాన్ని, వీళ్ళకు రాజ్యాధికారం రావాలి కాబట్టి ఆ దిశగా ఇది కొనసాగుతుంది.
ఇది అసలు ఎవరి వల్ల కూడా కాదనేది మేము నమ్ముతున్నాం. కేవలం ఈ బీసీ జేఏసీ మొత్తం వ్యవహారంతో బీసీ ఎస్సీ ఎస్టీ నూతనంగా ఏర్పడ్డ జేఏసీ ప్లస్ మా ధర్మ సమాజ్ పార్టీ మాతో కలిసి వచ్చే అనేక విభాగాలు రేపు మనతో రాబోతున్నాయి. ఒకనాడు తెలంగాణ ఉద్యమం అగ్రకులాల ఆధిపత్యంలో ఎట్లా జరిగిందో ఇలా బహుజన వర్గాల మెజారిటీ ప్రజల నాయకత్వం ప్రణాళికలోనే జరగబోతుంది. కొత్త విప్లవంగా రేపు తెలంగాణ గడ్డ చూడాలి, భారతదేశం చూడాలి. మనము అనేక సామాజిక ఉద్యమాలు చూసాము, అనేక పార్టీల నిర్మాణము, సామాజిక ఉద్యమాల నిర్మాణము, మార్పు కోసం జరుగుతున్నటువంటి అనేకవి కూడా చూసాము. ఏది కూడా ఒక 15 సంవత్సరాల్లోనే దాని రిజల్ట్ లేదు అంటే ఇంకా రాదు అనే భావనతోటి ఉన్నాయి. మరి ఇప్పటికి మీది 12 సంవత్సరాలు కూడా దాటింది అనుకుంటా. మరి మీకు ఇంకా మిగిలిన సమయం తక్కువనే. దాదాపు ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి సమాజంలో మార్పులు, అనేకమైనటువంటి మార్పులు కూడా వస్తుంటాయి. మైండ్ సెట్ కూడా మారుతుంటది. అటువంటి పరిస్థితుల్లో మరి మీరు మనగలుగుతారా? ఇంకా 3 ఏళ్లలో మీకు సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సార్. 120 ఏళ్ల పైబడ్డ కాంగ్రెస్ పార్టీ ఆయా సందర్భానికి ఆయా ప్రణాళికలతోటి సమాజంలోకి పోయి ఈ గాంధేయ కుటుంబాన్ని గెలిపించుకోవాలన్న తాపత్రయంలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అట్లా నిరంతరాయంగా అధికారంలో ఉంటూ అధికారంలో ఉన్నాయి. 4 రూపాయల అవకాశం వస్తుంది, వాళ్ళకు పవర్ ఉంటది, అందరు వింటారు. కాబట్టి మాకు అటువంటిది లేదు కాబట్టి మా ప్రయాణం కొంచెం లేట్ గా ఉంటది. కానీ ఇది కాందేంది కాదు, గెలవంది కాదు, ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఎందుకు? ప్రయాణాన్ని నిరంతరం నడిపించి వాళ్ళందరినీ ఏకీభవింపజేసే ఒక కార్యాచరణ ఎప్పుడైతే తయారవుతుందో అప్పటి నుంచి ఫలితాల వైపే నడుస్తుంది సార్. అందుకనే ఇది 15 ఏళ్ళు అవుతుంది అని అంటే 15 ఏళ్ళు పెద్ద సమస్యని 15 ఏళ్లలో ఎంత తయారు చేసుకోవాలి? హద్దులు, బుద్ధులు, విలువలు, శిక్షణా తరగతులు, రాజకీయ సోయి, ఫిలాసఫీ, సిద్ధాంత పునాదిగా నిలబడే ఒక క్యారెక్టర్ని, ఒక మనిషి క్యారెక్టర్ కట్టడానికి ఎంత సమయం పడుతుంది అంటే అంత సమయం పడుతుంది. ఇప్పుడు అక్కడక్కడ చూడండి, ఇట్లా తయారై అట్లా దుంకి అట్లా లీడర్లు అయిపోతున్నారు. కానీ సిద్ధాంతాన్ని వదిలిపెట్టినోడికి అది సాధ్యం. ఉన్నటువంటి సోషల్ మీడియా దాంట్లో అప్పటికప్పుడే వచ్చి అప్పటికప్పుడే సిద్ధాంతాన్ని వదిలిపెట్టే వాడికి అది అవకాశం సార్. ఎప్పటికైనా సిద్ధాంతం మీద బయలుదేరుతాడు, వదిలిపెట్టడానికి సమాజం హక్కును చేసుకుంటది, మనం అందరం ఎక్కి కూర్చోబెడుతుంది, అంటే అబద్ధాన్ని గెలిపిస్తుంది. కానీ నిజం కొంత నిజాయితీగా నడవడానికి మెజారిటీ ప్రజలను ఏర్కం చేయడం సమస్య చాలా పెద్దది. సమాజం చాలా పెద్దది, పెద్ద బలగం ఇది. వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి సమయం తీసుకుంటున్న మాలాంటి వాళ్ళ పని విధానము దీన్ని పెంచాలి. అందుకనే మీలాంటి వాళ్ళు సమాజంలో ఇన్నోవేటివ్గా ఆలోచించే మేధావి వర్గం అంతా అరే నీతి నిజాయితీ ఇక్కడ ఉంటే వాంతోటి మాకేం పని అని డిక్లరేషన్ చేసి రాగలిగినప్పుడు ఇది ఊపందుకుంటుంది. ఆ వచ్చేదాకా మా పని, మా ప్రణాళిక మేము తీసుకుపోయే పద్ధతి అక్కడికి చేరేదాకా ఆపేది లేదు. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఆగేది లేదు. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. మీ ప్రయాణము, అదేవిధంగా మీరు నిజాయితీగా ధర్మం అనే పేరుతోటే పోతున్నటువంటి మీ పార్టీ ఇంకా మనుగడ సాధించాలని, రథయాత్ర కూడా సక్సెస్ కావాలని బెల్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ ఉద్యమానికి ఎప్పుడు కూడా బెల్ టీవీ సపోర్ట్ చేస్తుంది. సామాజికంగా మీరు వెళ్తున్నటువంటి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం చేయాలంటూ వస్తున్నటువంటి మీ పోరాటానికి తప్పకుండా సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక మాటగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా యావత్తు నల్గొండ భూభాగం ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా సమాజము మీకు వనరుల్ని క్రియేట్ చేసుకొని మీకు సహకరించే వాళ్ళతో తీసుకొని ఖచ్చితంగా ఏప్రిల్ 14 మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాలని ఈ టీవీ ద్వారా, మీ ద్వారా మా సమాజానికి, కలిసి వచ్చే సమాజానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సత్యం వైపు నిలబడాలి, సత్యాన్ని ఎప్పటికైనా గెలిపించాలనే మా నినాదాన్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నందుకు మరొక మారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.